వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఈఈఎస్ఎల్ ఆర్గనైజేషన్ ఖాళీగా ఉన్న పోస్ట్ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఈ కేటగిరీ వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అర్హత ఉన్నవారు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రజెంట్ మనకి చాలా ఆర్గనైజేషన్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ నేను ఛానల్లో అప్లోడ్ చేశాను. 10th క్లాస్ నుంచి పీజీ వరకు అర్హత ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఒకసారి వీడియోస్ చెక్ చేయండి. సో ప్రజెంట్ మనకి ఈ ఆర్గనైజేషన్లో అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ ఇంజనీర్, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి పోస్టు భర్తీ చేస్తున్నారు. ఇంతకుముందు ఆల్రెడీ డేట్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ డేట్ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే మనకి లాక్డౌన్ వల్ల చాలా మందికి అప్లై చేసుకోవడానికి కుదరలేదు. సో డేట్ అనేది ఇంక్రీజ్ చేశారు. టోటల్ మనకి 26 టైప్స్ వేకెన్సీస్ ఇందులో ఉన్నాయి. 23rd జూన్ 2020 వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. ఇందులో మనకి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ విడిగా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. రేపు ఒకసారి ఛానల్లో వీడియోస్ చెక్ చేయండి. సో మీకు ప్రతి పోస్ట్ అంటే ఒక్కొక్క పోస్ట్కి డిఫరెంట్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఓపెన్ చేయగానే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పైన క్లిక్ చేయండి. పీడిఎఫ్ అనేది న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకుని ఒకసారి సిలబస్ చెక్ చేయండి. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఏమైనా క్వెరీస్ ఉంటే కనుక ఈమెయిల్ చేయవలసిన ఈమెయిల్ ఐడి ఇది. అదేవిధంగా ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఈ ఫోన్ నెంబర్కి మీరు వర్కింగ్ డేస్లో అంటే 11 AM to 5 PM మధ్యన కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. ఈ టోటల్ మనకి 235 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఎక్స్పీరియన్స్ వేకెన్సీస్ ఉన్నాయి, తక్కువ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకునే జాబ్స్ ఉన్నాయి. ముందుగా ఫ్రెషర్ జాబ్స్, ఆ తర్వాత ఒక మినిమం 1 year ఉన్న ఎక్స్పీరియన్స్ జాబ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనకి అసిస్టెంట్ ఇంజనీర్ కేటగిరీలో టోటల్ 40 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీరు ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. లేదా మనకి ఇంజనీరింగ్ టెక్నాలజీ విభాగంలో డిప్లొమా కంప్లీట్ చేసి 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో వీటికి 27 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. మనకి ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. మనకి శాలరీ కూడా ఎక్కువగానే ఉంటుంది. వీటికి స్టార్టింగ్లోనే 30,000 నుంచి శాలరీ అనేది ఉంటుంది. తర్వాత అసిస్టెంట్ ఆఫీసర్ ఫినాన్స్ కేటగిరీలో టోటల్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎవరైతే ఎంకామ్ చదువుంటారో వారు అప్లై చేసుకోవచ్చు. 27 years ఏజ్ లిమిట్. సో ఇక్కడే మీరు ఈ టోటల్ వేకెన్సీస్లో మళ్ళీ కేటగిరీ వరకు ఎన్ని వేకెన్సీ ఇచ్చారో మీకు ఒకసారి చెక్ చేయండి అది కూడా. తర్వాత అసిస్టెంట్ ఆఫీసర్ హెచ్ఆర్ సంబంధించిన కేటగిరీ, ఇందులో టోటల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు హెచ్ఆర్ అంటే మనం ముఖ్యంగా ఈ పర్సనల్ మేనేజ్మెంట్ కానీ ఇండస్ట్రియల్ రిలేషన్స్, సైకాలజీలో హెచ్ఆర్ కంప్లీట్ చేసిన అంటే మనకి 2 years పీజీ డిగ్రీ అంటారు. లేకపోతే మీరు డైరెక్ట్గా ఎంబీఏ హెచ్ఆర్ కంప్లీట్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. తర్వాత అసిస్టెంట్ ఆఫీసర్ ప్రైవేట్ సెక్రటరీ సంబంధించిన కేటగిరీ పోస్ట్ ఇది. మీరు డిగ్రీ చదువు ఉండాలి. దాంతోపాటుగా ఆఫీస్ మేనేజ్మెంట్ లేదా సెక్రటరియల్ ప్రాక్టీస్లో డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. వీటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఒక వేకెన్సీ ఉంది, అది కూడా జనరల్ కేటగిరీలో. 27 years ఏజ్ లిమిట్. సో తర్వాత మనకి కొన్ని పోస్టులకి తక్కువ ఎక్స్పీరియన్స్, అవి చూద్దాం. డేటా ఎంట్రీ ఆపరేటర్ మనకి 20,000 నుంచి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. 30 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఈ పోస్ట్కి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మీ ఎంఎస్ఎఫ్ఎస్ నాలెడ్జ్ కలిగి ఉంటే సరిపోతుంది. కాకపోతే ఒక 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడిగారు. 4 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఇంజనీర్ టెక్నికల్ బ్రాంచ్ సంబంధించిన వేకెన్సీ మనకి స్టార్టింగ్లోనే 50,000 శాలరీ అనేది ఉంటుంది. మీరు ఇంజనీరింగ్ డిగ్రీ అనేది కలిగి ఉండాలి. 30 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. మనకి ఎక్కువ వేకెన్సీస్ అంటే దగ్గర ఒక 105 వేకెన్సీస్, 100కు పైగానే పోస్టులు ఈ కేటగిరీలో ఉన్నాయి. సో వీటికి ముఖ్యంగా ఒక 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడిగారు. ముఖ్యంగా పవర్ సెక్టార్ కానీ ఎనర్జీ ఎఫిషియన్సీ, సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్. సో ఈ కేటగిరీలో ఎవరికైనా సరే మీకు ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా చాలు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఆఫీసర్ ఫినాన్స్ సంబంధించిన కేటగిరీ ఇది. మీకు సిఏ కానీ ఐసీడబ్ల్యూ కంప్లీట్ చేసిన లేదా ఎంబీఏ ఫినాన్స్ కానీ 2 years పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అంటే ముఖ్యంగా మేనేజ్మెంట్లో అది ఫినాన్స్ స్పెషలైజేషన్ అయ్యి ఉంటే కనుక మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. టోటల్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది ఫినాన్స్ డిపార్ట్మెంట్లో. సో మనకి అదర్ వేకెన్సీ చూద్దాం. ఇది ఆఫీసర్ ఇంటర్నేషనల్ బిజినెస్ సంబంధించిన కేటగిరీ వేకెన్సీ ఇది.
వీటికి కూడా స్టార్టింగ్లో మ్యాక్సిమం ఈ పోస్టులన్నీ కూడా 50,000 మనకి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. డిగ్రీ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా మార్కెటింగ్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్, గ్లోబల్ బిజినెస్ ఈ డిసిప్లిన్స్లో ఎవరికైతే పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా కంప్లీట్ చేస్తుంటారో వారు అప్లై చేసుకోవచ్చు. సో 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ బిజినెస్ డెవలప్మెంట్ సంబంధించిన కేటగిరీలో మీరు అప్లై చేసుకోవచ్చు. పోస్ట్కి ఒక వేకెన్సీ ఉంది. తర్వాత ఆఫీసర్ హెచ్ఆర్. సో ఇందులో కూడా మీకు ఎవరికైనా సరే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ లేబర్ లా కానీ లేదా శాప్ సర్టిఫికేషన్ ఇటువంటివి ఉంటే వీరు కొంచెం డిజైరబుల్ క్వాలిఫికేషన్ హెచ్ఆర్ ప్రిఫరెన్స్ కొంచెం ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. సో ఎంబీఏ హెచ్ఆర్, పర్సనల్ మేనేజ్మెంట్ కానీ మొత్తం అంతా సైకాలజీ కానీ టోటల్ 2 years పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా హెచ్ఆర్ కంప్లీట్ చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒక 1 year పోస్ట్ ఇంత ముందరికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. దీనికి మాత్రం ఒక 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవసరం. ఇది ఇక ఆఫీసర్ కాంట్రాక్ట్ సంబంధించిన కేటగిరీ ఇది. ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. ఒక 1 year ఎక్స్పీరియన్స్. ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్స్ అండ్ ప్రొక్యూర్మెంట్స్లో ఎక్స్పీరియన్స్ అడిగారు. సో 30 years లిమిట్ ఇచ్చారు. ప్రతిదీ కూడా మనకి 50,000 శాలరీ స్టార్ట్ అవుతుంది. ఇక దీంతో పాటుగా కొన్ని పోస్టులకి 2 years ఎక్స్పీరియన్స్, కొన్ని పోస్టులకి మనకి 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. సో మీరు ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి. ఇది ఇక ఏజ్ లిమిట్. ఇందులో మనకి ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి అంటే నాన్ క్రిమినల్ అయితే 3 years, ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ మనకి పీడబ్ల్యూబీడీ కేటగిరీ వారికి కూడా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం అందరికీ ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్. టోటల్ 100% సెలక్షన్స్ అయితే ఇందులో మనకి ఒక 70 వచ్చి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి దాంట్లో ఒక 70% వెయిటేజ్. గ్రూప్ డిస్కషన్ వచ్చి మనకి ఒక 15%, ఇంటర్వ్యూ వచ్చి 15, టోటల్ 100. ఇక అప్లికేషన్ ప్రాసెస్. మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఫీజు కూడా ఆన్లైన్లో పే చేయాలి. మినహాయింపు ఇచ్చిన వారికి అవసరం లేదు. ముందుగా రిజిస్ట్రేషన్ అంటే క్యాండిడేట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, క్యాండిడేట్ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ద్వారా ఒక బేసిక్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది మీకు. అవి యూజ్ చేసి వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి అదర్ ఇన్ఫర్మేషన్ అంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ వంటి అదర్ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే మీకు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ సంబంధించిన డైమెన్షన్స్ ఏంటి, ఏ ఫార్మేట్లో ఉండాలి పూర్తి సమాచారం ఇచ్చారు. వీటికి తగ్గట్టుగా మీరు ఒకసారి మార్చుకోండి. ఎవరికైనా సరే ఈ ఇమేజ్ మాడిఫై చేయడంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన ఛానల్లో కొన్ని వీడియోస్కి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మీకు ఈ ఇమేజ్ కానీ సిగ్నేచర్ కానీ ఏ విధంగా మాడిఫై చేసుకోవాలో పూర్తి సమాచారం ఉంటుంది. ఒకసారి ఛానల్లోని వీడియోస్ కూడా చెక్ చేయండి. ఇంకా ఫీజు. ఇందులో మనకి మీరు జనరల్ అయితే 1000 రూపీస్, ఓబీసీ నాన్ క్రిమినల్ ఏరియా వారికి 500 ఆన్లైన్లో పే చేయాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అయితే వారికి ఎటువంటి ఫీజు కూడా లేదు. ఇది ఫ్రెండ్స్ మనకి ఈఈఎస్ఎల్ ఆర్గనైజ్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి పూర్తి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను నేను. సో మీకు ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే అప్డేట్స్ తెలియాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.